హాయ్ ప్రజలారా, అందరి నమస్కారం. అయితే ఈరోజు తమిళనాడు రాష్ట్రంలో దళపతి ఆయన గెలుపు కొరకు చాలామంది ఎదురు చూశారు. అయితే వాస్తవంగా సినిమా యాక్టర్స్కు ఈ గెలుపు సీఎం అవుడు సాధ్యమా అని అనుకున్నారు. ఇది అందరూ ఇట్లా వస్తుంటారు పోతుంటారు, కానీ సీఎం కాలేరు, ప్రజలు వీళ్ళను ఆదరించరు అనే కోణాలలో చాలామంది కూడా అనుకున్నారు. కానీ అన్ని సర్వేలు ఒక విధంగా చెప్తే ఒకే ఒక సర్వే విజయ్ గెలుస్తాడు, 90 సీట్ల 2 సీట్ల వరకు వస్తాయి అనేసి చెప్తే అందరు కూడా వాటిని నమ్మి ఆ ఒక్క సర్వే మాత్రమే అది ఎట్లా చేసిందో కానీ ఎగ్జిట్ పోల్ సర్వే ఎగ్జాక్ట్ ఖతర్నాక్గా ఇచ్చేసింది. ఎట్లా అంటే మరి తిరుగు లేకుండా ఇచ్చింది. కాబట్టి ప్రజలారా, ఈరోజు ఆయన సీఎం అవుతాడనేసి ప్రజలందరూ అనుకున్నారు. ఆయన సీఎం కావడంతో ప్రజలు కూడా ఆదరించారు. కాబట్టి ఆయన గెలుపు కొరకు తెలంగాణలో అండ్ మిగతా రాష్ట్రాలలో చాలా ఆయన అభిమానులు ఎవరైతే సినీ పరిశ్రమ నుంచి కానీ ఆయన సినిమాలు చూసి అందరూ కూడా అలా ఆయన అభిమానులు ఎవరైతే ఉన్నారో విధంగా గుళ్ళ దగ్గర పోయి అభిషేకాలు చేసిర్రు, పూజలు చేసిర్రు, టపకాయలు కాసిర్రు. ఒక్క రాష్ట్రంలో కాదు, తెలంగాణ రాష్ట్రంలో కూడా విజయ్ దళపతికి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అంటే ఆయన ఇప్పుడు సీఎం కావడంతో ఇంకా ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఎందుకంటే ఒక సినిమా యాక్టర్, ఆయన సినిమాలు కూడా అడ్డదిడ్డంగా కంటెంట్ ఎంచుకోడు, క్లీన్ కంటెంట్ ఎంచుకుంటారు. కాబట్టి ప్రజలారా అందరూ కూడా ఆయనను ఆదరించారు. కాబట్టి ఆయన పుట్టింది చెన్నై, తమిళనాడులో జన్మించాడు. 1974లో జన్మించడం అనేది జరిగింది. తండ్రి వచ్చేసి ఎస్సీఏ చంద్రశేఖర్, మరి తల్లి వచ్చేసి శోభా చంద్రశేఖర్. ఎస్ఏ చంద్రశేఖరు ఇంతకుముందు దర్శకుడు, మరి తల్లి వచ్చేసి ప్రముఖ గాయని. కాబట్టి ప్రజలారా వారి చెప్తాను. మరి విజయ్ దళపతి ఎక్కడ చదివారంటే చెన్నైలోని లైలా కాలేజీలో చదువుకున్నాడు. అతను విద్య మొత్తం అక్కడే పూర్తి చేయడం అనేది జరిగింది, లైలా కాలేజీలో చేయడం అనేది జరిగింది. విజయ్ సినిమాలకు ఎలా ఎంట్రీ ఇచ్చాడంటే తన తండ్రి దర్శకత్వంలో వెత్రి అనే సినిమాలో బాల నటుడిగా నటించడం అనేది జరిగింది. మరి ఆయన ఆ విధంగా సినీ పరిశ్రమలకు ప్రవేశం అవ్వడం జరిగింది. ఆ సినిమా అంతంతగానే ఆడడం అనేది కూడా జరిగింది. ఆయన ఏం చేసిందంటే ఆ సినిమా తర్వాత బాల్య నటుడిగా 1984లో ఆయన సినిమాలో నటించాడు. ఆ సినిమాలో 1992లో నారాయణ తీర్పు అనే సినిమాలో పూర్తిగా సినిమా హీరోగా మారడం అని జరిగింది. ఆ సినిమా మంచి ఆదర్శన పొంది మంచిగా ఆడడం అనేది జరిగింది. ఖుషి, గిల్లీ, పోకిరి, మాస్టర్ వంటి ఎన్నో సినిమాల్లో నటించి తమిళనాడులో దళపతిగా పేరు మోగిపోయింది. అతనికి మంచి ఆదరణ ప్రజల నుండి రావడంతో మంచి సినిమాలు కూడా అన్నీ కూడా ఎట్టుకొట్టడం అనేసి జరిగింది. ఆయన మొత్తము 30 ఏళ్ళ సినిమా జీవితంలో దాదాపు కోట్ల అభిమానులను ఆయన దాదాపు 69 సినిమాలు నటించాడు. ఆయన 30 ఏళ్ళ సినిమా కెరియర్లో కోట్ల అభిమానులను సంపాదించుకున్నాడు అతను. కాబట్టి మరి ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పుదాము, మనం రాజకీయంలో ప్రజలకు సేవగా నిలబడదాము అనే ఉద్దేశంతో 2024లో టీవీకే అనే పార్టీని స్థాపించాడు. తమిళనాడు వెట్టి కనకం అనే పార్టీని స్థాపించాడు విజయ్ దళపతి. ఈ పార్టీ స్థాపించిన తర్వాత ఆయన పూర్తిగా రాజకీయంలోనే ఉండిపోయాడు. మొత్తము
రాజకీయంలో ఉండిపోయాడు. 2026 అంటే మొన్న జరిగిన 2026 ఎన్నికల్లో ఆయన పార్టీని పూర్తి స్థాయిలో అన్ని నియోజకవర్గాల్లో, ఆయన ఏదైతే తమిళనాడులో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయడం అనేది జరిగింది. ఒకే ఒక నియోజకవర్గము ఆయన అది అక్కడ అభ్యర్థి నామినేషన్ ఫెయిల్ కావడంతో ఒకే ఒక నియోజకవర్గము అనేది ఫెయిల్ కావడం జరిగింది. మిగతా అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేశాడు. పోటీ చేయడంతో 112 సీట్లను అతను కైలాసం చేసుకున్నాడు. ఎవరు? విజయ్ దళపతి 112 సీట్లను కైలాసం చేసుకున్నాడు. పూర్తిగా అందరికన్నా ఎక్కువ సీట్లు గెలవడంతో ఆయన ఖచ్చితంగా సీఎం కాబోతున్నాడు. ఈరోజు తమిళనాడు అతి తక్కువ రోజుల్లో 2024లోనే పార్టీ పెట్టి అతి తక్కువ 2 సంవత్సరాల్లో గ్రోత్ పెరిగిందంటే ఎంత సానుకూలత ఉన్నదో ఒకసారి తమిళనాడులో విజయ్ దళపతికి ఒకసారి తెలుసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఎంత అసే చాలామంది చిరంజీవిని చూసినాం, అంతకుముందు చాలామంది సినిమా హీరోలు, విజయశాంతి కూడా ఒక పార్టీ పెట్టింది. తమిళనాడులో చాలామంది కూడా పార్టీ పెట్టడం అనేది జరిగింది. మరి ఆ హీరోలు పెట్టినా కానీ ఎవ్వరు కూడా అంత ఆదరించలేరు. ఇతను పెట్టిన ఏదైతే పార్టీ ఉందో మధ్యలోనే వెళ్ళిపోతుంది అనేసి అనుకున్నారు. కానీ ఈరోజు మధ్యలోనే వెళ్ళిపోకుండా ఈరోజు స్థిరస్థాయిగా నిలబడి ఈరోజు సీఎం కాగలిగినంటే మరి సినీ ఫీల్డ్ అనే అభిమానం కాదు, ఆయన వ్యక్తిగతంగా కూడా ఎంత అభిమానాన్ని పెంచుకున్నాడో ఒకసారి ఆలోచన చేయాలి. ఆయన పెట్టిన అభ్యర్థులు కూడా ఒక అభ్యర్థిని డ్రైవర్గా, ఎవరు సొంత ఇంట్లో పనిచేస్తున్న ఆయన డ్రైవర్ కొడుకుకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి అతన్ని కూడా గెలిపించుకోవడం అనేది జరిగింది. మరి అట్లా కాకుండా మొత్తం కొత్త యువతకు స్థానం కల్పించి మొత్తం యువతనే మొత్తం రంగంలోకి దించడం జరిగింది. అక్కడ ఉద్యోగస్తులు ఎక్కువ విజయ్కి పట్టం కట్టడం అనేది జరిగిందంట. కాబట్టి ఆయన ఇచ్చిన హామీలు ఏంటి అవన్నిటిని సరిగా నెరవేరుస్తాడు విజయ్. ఏదైతే మాకు తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా తొలగొడతాడు, మా బాధలు తీర్చేస్తాడనే ఉద్దేశంతో అక్కడ ఉన్న ప్రజలు అతన్ని గెలిపించుకోవడం అనేది జరిగింది. ప్రజలారా, ఆయన జీవిత చరిత్ర మొత్తం కూడా చెప్పినాను. కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ఆదరించాలనేసి కోరుతున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మరియు కామెంట్ చేయండి. ఓకేనా ప్రజలారా?